మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మేడం, ఆప్థమాలజీ రంగం మొత్తం టెక్నాలజీ డ్రివెన్. ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి మన ఎటువంటి మిషన్స్ ఉన్నాయి? సో దాని ద్వారా మీ ట్రీట్మెంట్ అనేది ఎట్లా తేడా వస్తుంది? అంటే ప్రతిదానికి ఎక్విప్మెంటే అవసరం అవుతుంది మాకు. ఇట్లా ఏదో మాన్యువల్ అంటే ఏంటి, మెషిన్ అయినా వాడాల్సిందే. ఇప్పుడు కారు కూర్చుంటే ఆటోమేటిక్ ఏం డ్రైవ్ అవ్వట్లేదు కదా. ఈవెన్ ఆటోదైనా కూడా పెద్ద గేర్ మార్చాల్సి ఉంటుంది, స్టార్టింగ్ చేయాల్సి ఉంటుంది, మిగతా అంతా డ్రైవింగ్ కంట్రోల్ ఇవన్నీ చేయాల్సిందే కదా. అట్లా ఎక్విప్మెంట్ అనేది క్యాటరాక్ట్ సర్జరీస్కి, రెటినా సర్జరీస్కి, ఈవెన్ గ్లకోమా వాటిల్లో కూడాను, అలాగే లేజర్ ఆపరేషన్స్, గ్లాసెస్ వద్దనుకునేవి, వీటన్నిటికి కూడా ఎక్విప్మెంట్ లేకుండా మాకు సర్జరీ కుదరదు. కార్స్లో కూడా ఇప్పుడు అదే కార్ మోడల్లో ఆటో చేసి ఇంకా దాని లోపల ఫీచర్స్ని ఎన్హాన్స్ చేస్తే కాస్ట్ పెరిగినట్టు వీటిలో కూడా అట్లా ఉంటాయి. అవన్నీ ఫ్లూయిడిక్స్, ఫిజిక్స్ రిలేటెడ్ అనమాట. సో వాక్యూమ్ క్రియేట్ చేయడము, యాస్పిరేషన్ చేయడము, అట్లా వాటి మీద బిల్డ్ అయి ఉంటాయి ఈ మెషిన్స్ అన్నీ. సో వాటిలో ఉండే ఆ బెస్ట్ ఎక్విప్మెంట్లో ఏంటి అంటే ఐకి లీస్ట్ ట్రామా వచ్చి సర్జరీని మంచిగా ఫెసిలిటేట్ చేసే ఫీచర్స్ ఉన్న మెషిన్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి. వాటిలో ఉండే స్పీడు, ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు లేజర్ మెషిన్స్ ఉన్నాయనుకోండి, వాటిలో లేజర్ ప్రెసిషన్లో పట్టేది రిపిటీషన్ రేట్ అంటారు. వాటి హైయెస్ట్ స్పీడు ఒక -5 పవర్ ట్రీట్ చేసేటప్పుడు ఓల్డ్ మెషిన్స్లో ఒక 1 minute దాకా లేజర్ పట్టేది. ఇప్పుడు 6-7 seconds అయిపోతుంది, ఇట్లా బ్లింక్ ఆఫ్ ఏ టైంలో అయిపోతుందా. అట్లా స్పీడ్ పెరిగిన వల్ల ప్రెసిషన్, ఎందుకంటే ఐలో మూమెంట్స్ ఎక్కువ కదా. సో వాటికి ట్రాకర్ సిస్టమ్ అనేది ఉంది, ఐ మూమెంట్స్ ట్రాకర్ చేసే దానికి కూడా ఒక స్పీడ్ ఉంటుంది. కొన్ని మెషిన్స్లో హైయెస్ట్ స్పీడ్ ఉన్నది. ఇప్పుడు మా విజయవాడ మెషిన్ కానీ గచ్చిబౌలి మెషిన్లో కూడా ఆ మెషిన్కి హైయెస్ట్ ట్రాకర్ స్పీడ్ అది. ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తూ, అంటే కొంచెం పేషెంట్ అటు కదిలినా కూడా లేజర్ ప్రిసైజ్గా ఎక్కడ ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్ చేసామో అక్కడ. సో ఆ ట్రాకర్ వల్ల అడ్వాంటేజెస్ ఇట్లా ఫీచర్స్తో ఉంటాయన్నమాట మషిన్స్ అన్నిటికీ కూడా. సో అట్లాగే ఐఓఎల్స్ లెన్సెస్ కూడా టెక్నాలజీ డ్రివెన్. అవి కూడా అంటే మన న్యాచురల్ లెన్స్ని తీసేసి పెట్టే లెన్స్, మన న్యాచురల్ లెన్స్ దగ్గరగా ఉండే లెన్స్ మీద పరిశోధనలు వాళ్ళు చేసేది రీసెర్చ్లో. సో వాటిలో వచ్చేది ఏది బెస్ట్ అనేది, అందుకే ఆ లెన్సా ఈ లెన్సా అన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. అదొక్కటే కాకుండా న్యాచురల్ దగ్గరగా ఉండే ఆ మెటీరియల్ మేక్ అవి కాస్ట్ పెరుగుతాయి. రెండోది అస్సలు గ్లాసెస్ వద్దు, లేదు దూరానికి అస్సలు వద్దు, దగ్గరికి పెట్టుకుంటారా, లేదా దగ్గరకు కూడా ఏది వద్దు, మల్టీఫోకల్ లెన్స్ ఇలాంటివి, మళ్ళీ అలాంటి వాటిలో కూడా కాస్టింగ్ పెరుగుతుంటుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఇదే పవరు అని తెలుసుకోవడానికి మళ్ళీ అదొక ఎక్విప్మెంట్ మాకు. డయాగ్నోస్టిక్ అంటే ఐఓఎల్ పవర్ ఎంత, లోపల పెట్టే లెన్స్ పవర్ ఎంత అని తెలుసుకునేది కూడానండి. అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్స్ ఉన్నాయి. వాటి మీదనే నేను దాదాపు 60 to 80 lakhs నేను ఇన్వెస్ట్ చేశాను. కంటిలో క్యాటరాక్ట్ ఒక్కటే ఉందా, కంటి వెనక భాగాలు ఎలాగా ఉన్నాయి, అవి కూడా హెల్తీగా ఉన్నాయా లేదా, వాటి వల్ల కూడా విజన్ దెబ్బతింది అనుకోండి, ఒట్టి క్యాటరాక్ట్ చేసి మనం చాలా హైయెస్ట్ కాస్ట్ ఉన్న లెన్స్ పెట్టిన విజన్ రాదండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ప్లస్ నాకు పర్సనల్గా ఏంటంటే గ్లాసెస్ లేకుండా చేయాలని ఉంటుంది అందరికీ. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మకి ఆ రోజుల్లో పాపం క్యాటరాక్ట్ సర్జరీ అయ్యింది, కానీ అప్పట్లో లెన్స్ ఉన్న టైప్ సర్జరీ కాదు అది. సో ఇంతలా కళ్ళజోడు పెట్టేది, తీస్తే లిటరల్గా బ్లైండే ఆవిడ, 1 meter విజనే. సో నా పిల్లల్ని కూడా పెంచింది ఆవిడ, మా నాయనమ్మ. సో ఆమె మేమంతా చిన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు పొరపాటున గ్లాసెస్ పగిలిపోయినాయి. ఒక చిన్న ముక్క పెట్టి ఇలాగా దైవ దర్శనం చేసుకుంది. నాకు 4 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఉంటాయి, నాకు గుర్తులేదు. మైండ్లో బాగా ప్రింట్ అయింది. ఎవరైనా సర్జరీకి వస్తే నాకు వాళ్ళకి గ్లాసెస్ లేకుండా చేయాలనే కోరిక ఎక్కువ అనిపిస్తుంది. అది బాగా గుర్తొస్తుంటుంది మా నాయనమ్మది. సో అలాగా మల్టీఫోకల్ లెన్స్ టెక్నాలజీ అందుబాటులో రావడం వల్ల మనం ఆ ఆప్షన్ ఇవ్వగలుగుతున్నాం పెద్దవాళ్ళకు కూడా. సో పిల్లలకి లేజర్ ఆపరేషన్ చేసి కళ్ళజోడు తీసేయడం ఒక ఎత్తు అయితే, పెద్దవాళ్ళకు కూడా
ఎందుకు పెద్ద 70 years వాళ్ళు 80 years వాళ్ళు మా ఏజ్కి తగ్గట్టు అని అడుగుతారు. ఏ ఏజ్కి ఏమవుతుంది, గబుకిన గ్లాసెస్ పడిపోతే వాళ్ళకి అసలు విజన్ లేకుండా ఎందుకు ఉండాలి వాళ్ళు. అయితే ఇప్పుడు కళ్ళజోడు అవసరమైన లెన్స్లో కూడా మనం దూరం చూపుకి లేకుండా చేయగలుగుతున్నాము. ఏదైనా వాళ్ళు ఎంతసేపు కాలక్షేపం చదువుకోవాలనుకోండి, ఆ కళ్ళజోడు లేకుండా చదవలేరు అంటే అది కూడా ఇబ్బందే కదా. సో అది కూడా లేకుండా ఉండే పద్ధతులు ఉన్నాయి కాబట్టి సో నాకు చాలా ఇష్టమైన క్యాప్షన్ అనమాట ఇది. వాట్ ఈస్ బెస్ట్ ఐవేర్ అంటే మంచి డార్క్ గ్లాసెస్ ఇలాంటి అంతా. మీరు కూడా గ్లాసెస్ పెట్టారు కదా, ఎవరైనా పిల్లలు వచ్చి సూటబుల్ కాలేదని ఫీల్ అవుతా ఉంటే పర్లేదండి అన్నా, ఇప్పుడు గ్లాసెస్ కూడా స్టైల్ స్టేట్మెంట్ అయ్యాయి కదా అని ఓదారుస్తా. కానీ నా మటుకు నాకు వాట్ ఈస్ బెస్ట్ ఐవేర్ అంటే ద బెస్ట్ ఐవేర్ ఈస్ నో ఐవేర్ అట్ ఆల్.